తిరుమల గోశాల వద్దకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రావాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలతో శాంతి ర్యాలీ నిర్వహించి కరుణాకర్ రెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, గన్మెన్లు మాత్రం గోశాల వద్దకు రావచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు అని ప్రభుత్వ అధికారులు కోరారు. దీంతో మంత్రులు, ప్రజాప్రతినిధులు గోశాల సందర్శన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూటమి నేతలు మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో వ్యవహరించకుండా ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలన అందించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒకే సమయంలో అధికార ప్రతిపక్షాల గోశాల సందర్శనకు వద్దని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. ఎవరిని గృహ నిర్బంధం చేయలేదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా గోశాలను ఏ పార్టీ నేతలైనా సందర్శించవచ్చని ఆయన అన్నారు. ఇక గోశాలకి సంబంధించి ఏం జరుగుతోంది, తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. పవన్, తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తారని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. అయితే ఉదయం నుంచి తిరుమల ప్రాంతం అంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డిని, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తుంది. ఆయనను బయటకు రానియకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలకు సంబంధించి ఆరోపణలు తీవ్రస్థాయి ఆరోపణలు చేయడంతో అవి తీవ్ర వివాదానికి దారితీసినాయని చెప్పవచ్చు. అయితే టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయని భూమన పలు ఫోటోలతో సోషల్ మీడియాలో ఆయన షేర్ చేయడం జరిగింది. ఈ షేర్ చేయడంతో వెంటనే టీటీడీ ఈవో భూమన ఆరోపణలను ఆయన ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా స్పందిస్తూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే గోశాలలో పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే కనీసం అధికారులు కూడా రానివ్వరని, అయితే గతంలో అధికారులు కూడా రానిలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీ నేతలు వాంటెల్లిగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆరోపణలపై సాక్ష్యాధారాలతో రావాలని టీడీపీ నేతలు సవాల్ విసరడంతో ఇవాళ వైసీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఇవాళ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా ఆ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల ఖచ్చితంగా గోశాలకు వస్తారని భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తిరుమలలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం భారీగా మోహరించారు. అయితే భూమనను హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు తాము ఎవరిని కూడా ఇంతవరకు హౌస్ అరెస్ట్ చేయలేదని కూడా ఓవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి దగ్గర మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకని భూమన కరుణాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని కూడా టీడీపీ నేతలు వైపు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆధ్యాత్మిక నగరమైన తిరుమల తిరుపతిలో ఎటు చూసిన ప్రస్తుతం టెన్షన్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపై ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠమైన పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే తిరుమలలో హైటెన్షన్ వాతావరణం ఉంది. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయం జరగకుండా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్. రైట్, థ్యాంక్ యూ.